సో విన్యా, ఫస్ట్ మీరు చెప్పండి. సో సార్ ఎలా రావడం అనేది చెప్పారు. సార్ హోమ్ టౌన్ కుకోదాట దగ్గరేనా చదువుకున్నదంతా అక్కడే, పుట్టి పెరిగిందంతా కూడా. సో హైదరాబాద్ రావటం కోచింగ్ కోసం వచ్చారు హైదరాబాద్. ఓకే ఓకే. ఎన్ని రోజులు మొత్తం కోచింగ్ తీసుకున్నారు? నాకు కోచింగ్ వచ్చేసి 7 months పట్టింది. 1 month ఆఫ్టర్ 7 months 1 month లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. 7th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అన్ని ఇలా ఫెయిల్ అవుతున్నాయి, ఫస్ట్ 6 చూసుకుంటే అప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ 2-3 నేనే భయపడ్డారు. ఓకే. ఆ తర్వాత 4-5 ఇంటర్వ్యూస్ ఫైనల్ దాకా వెళ్ళా. కాకపోతే ఫైనల్ లో పోయింది. లాస్ట్ జనవరి లో వచ్చింది జాబ్. టీచింగ్ ఎలా ఉంది అసలు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో? టీచింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ నాకు నచ్చేది ఏంటంటే సెమినార్ యాక్టివిటీ మార్నింగ్, ఆ తర్వాత మెంటర్షిప్ బాగా మెయిన్ థింగ్ బాగా నచ్చేది. మళ్ళీ ప్లస్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డైలీ ఇన్స్టిట్యూట్ కి రావాలి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండాలి. మెంటర్షిప్ ప్లస్ ఇవి మెయిన్ థింగ్. బాగా బర్డెన్ ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు బర్డెన్ గా అవ్వలే నేను. సో మీకు నేర్చుకుంటున్నప్పుడే అనిపించేదా ఎస్ నేను జాబ్ సంపాదించగలను? అనిపించేది. ఫస్ట్ 1 month అయితే కొంచెం భయం అనేది, కోడింగ్ ఏం రాకపోయేది. ఇక్కడికి వచ్చాకే నాకు కోడింగ్ వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది మీకు జాబ్ వచ్చి? 4 months. సో హ్యాపీ. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ చాలా మంది మీలాగా డిగ్రీ చదివి ఐటీలో ఇంకా అది కలే అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఏ డిగ్రీ చదివినా పర్లేదు, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ని వెతుక్కొని టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతే బెటర్.